హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్ వి లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి. ఇవేంటంటే ఒకసారిని 2 ఫ్రాక్స్ కూడా చేయొచ్చు. అవి ఒక సైజ్ లిమిట్ మాత్రమే అవుతుంది. ఇదేంటంటే 9 ఇయర్స్ పాప 7 ఇయర్స్ పాప కాబట్టి 2 ఫ్రాక్స్ అయితే అవుతాయి అనమాట. ఇద్దరికి సిస్టర్స్ కాంబో చేసాము. రెండు కూడా సారీస్ సేమ్ అండి. ఒక సారీ ఇచ్చి ఇద్దరికి చేయమన్నారు. మనకేంటంటే పళ్ళు పాటు సేమ్ రన్నింగ్ లో ఒకలాగా వస్తే మాత్రమే మనకి కొన్ని సారీస్ ఏంటంటే ఒక స్టైల్లో రావు. అలా ఏంటంటే ఒక పళ్ళు పార్ట్ ఒకలాగా వస్తుంది, బ్లౌజ్ ఒక పార్ట్ ఒకలాగా వస్తుంది, అప్పుడు శారీ ఒకలాగా వస్తుంది. అప్పుడు ఏంటంటే డిజైన్ మీరు చెప్పిన డిజైన్ చేయడానికి కుదరదు. అదేంటంటే దాన్ని కటింగ్ చేసేటప్పుడు దాన్ని ఎలా చేస్తే సెట్ అవుతుంది లెంత్ చేసుకొని చెక్ చేసుకొని చేస్తేనే అవుతుంది అనమాట. అందుకని మీరు ఒకవేళ శారీ ఇచ్చి ఫ్రాక్స్ చేయమన్నప్పుడు మాత్రం మీరు చెప్పిన స్టైల్ చేయకపోతే మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ నేను ఇదైతే వీళ్ళెవరు ఏం చెప్పలేదు, కానీ నేను నాకు క్లాత్ అడ్జస్టబుల్ బట్టి మాత్రమే చేశాను అనమాట. అయితే ఇది చూడండి, ఇది శారీ 5.5 మీటర్ వచ్చింది కదా. అదేంటంటే ఇది కోటా శారీ అండి. ఇప్పుడు కోటా ఫ్యాబ్రిక్స్ తోటి లాంగ్ ఫ్రాక్స్ అనేది చాలా ట్రెండీగా నడుస్తుంది కదా, కాబట్టి మనం కోటా ఫ్యాబ్రిక్ తోటే చేసాము. ఇది శారీ అనమాట. దీన్ని ఏంటంటే ఇవి రెండు శారీస్ ని రెండు డిఫరెంట్ మోడల్స్ లో చేయించాను. ఇవి రెండు కూడా సిస్టర్స్ కాంబో అండి. ఇది ఒకటి వచ్చి 39 లెంత్ వస్తుంది, ఒకటైతే 34 లెంత్ వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే 35 లెంత్ వస్తుంది ఇంకొకటి. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మోడల్ చేయించాను. ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సెంటర్కి ఇలా జాయింట్ వేసేసి ఆ జాయింట్ అనేది డిఫరెన్స్ తెలియకుండా బాల్స్ అనేది వేయించాను అనమాట. మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ బాల్స్ వేయించింది. ఇది ఒక మోడల్ అనమాట. అంతకుముందు లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా మోడల్స్ ఇలా చేయించున్నాను. మనకేంటంటే చూడండి, ఇది కుచ్చి కూడా చాలా బాగానే వచ్చింది, నీట్గానే ఉంది. మీరు గమనిస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే జిప్ అయితే ఖచ్చితంగా వేస్తామండి. ఇంపోర్టెడ్ జిప్ అయితే వేయం. ఇంపోర్టెడ్ జిప్ ఏంటంటే తొందరగా ఫెయిల్ అవుతుంది. నార్మల్ జిప్ ఏంటంటే త్వరగా ఫెయిల్ అవుతుంది. మనకేంటంటే ఇక్కడ హుక్స్ పెడతాం కాబట్టి సెట్ అవుతుంది అనమాట. ఓకేనా. మనకి బ్యాక్ కూడా సెంటర్కి ఇలా ప్యాచ్ లాగా అంటే మాది క్లాత్లోనే ఉందండి. మనం ప్యాచ్ అయితే వేసింది కాదు. మన క్లాత్ను అడ్జస్ట్ చేసి వేసేటప్పుడు మోడల్ ఇలా వస్తుంది. అయితే అందరూ ఏం చేస్తారంటే లాంగ్ ఫ్రాక్స్కి కింద లైనింగ్ అనేది యాడ్ చేయట్లేదండి. యాడ్ చేస్తేనే స్టిఫ్గా నిలబడుతుంది. నేనైతే ఖచ్చితంగా ఇవి అనేది మాత్రం యాడ్ చేయిస్తాను. లైనింగ్ ఫాల్స్కి లైనింగ్ మాత్రమే యాడ్ చేస్తాము. మేము ఫాల్ వేయకుండా లైనింగ్ ఆ బార్డర్ ఎంత ఉంటే అంత వేస్తాం అనమాట. అయితే చూడండి, ఇది 35 లెంత్ది సేమ్ మోడల్ అండి. ఇంకంతా ఇంతే. అంటే ఇది శారీ పన్నా కాబట్టి పైన పార్ట్ మాత్రమే కట్ చేసి డిజైన్ చేస్తాం. పైన పార్ట్ కట్ చేసుకొని వేసుకుంటాం కదా, అప్పుడు మనకేంటంటే విమ్ము తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే 35 లెంత్ అయినా కానీ చూడండి ఎంత విమ్ వచ్చిందో కదా. లెంగా కిందకి లంగా పార్ట్ వరకు వచ్చేసరికి చాలా విమ్ వచ్చింది. ఎందుకు అంటే పైన శారీ పన్నా వచ్చినప్పుడు పైన క్లాత్ మాత్రమే కట్ చేసి వేసాం మనం. ఇది ఈ సెంటర్ బాల్స్ అనేది మనం మామూలుగా అయినా డిజైన్ చేస్తాం కదా, అలాగా. అంటే ఇప్పుడు ఇవి వచ్చి ఒక శారీని 2 ఫ్రాక్స్ చేసాము. పళ్ళు పార్ట్ ఏంటంటే కొంచెమే ఇచ్చాడండి, అందుకే మనకి ఎక్కువ క్లాత్ అయితే వేస్ట్ కాలేదు. నెక్స్ట్ ఇంకొక శారీతో ఇది కూడా అంతే అండి. శారీతో ఫ్రాక్ డిజైన్ చేసాం అనమాట. ఇదైతే చూడండి, ఫ్రంట్ బోట్ నెక్ కూడా నేను బ్లౌజెస్ కూడా చాలా వరకు ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఇవేంటంటే వేసుకుంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోట్ నెక్ బ్లౌజ్ అయినా చాలా స్టైల్గా ఉంటుంది. మామూలుగా ఏంటంటే లాంగ్ ఫ్రాక్కి మనం బెల్ట్ అనేది డిజైన్ చేసేవాళ్ళం అంతకుముందు. ఇప్పుడు ఏంటంటే డిజైన్ చేయకుండా శారీలోనే మామూలుగా బ్లౌజ్ క్లాత్లోనే దాన్ని అడ్జస్ట్ చేసి ఇలా సెట్ చేస్తే మనకి పిల్లలకి బెల్ట్ పెట్టుకున్నట్లు ఉంటుంది. పిల్లలు ఏంటంటే వెయిట్ చేయడంలో కొంచెం బెల్ట్ అడ్జస్ట్ చేసుకోవడం చేత కానప్పుడు ఇబ్బంది పడతారు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక మోడల్లో కూడా ఉంటుంది అనమాట. రెండు కూడా అదైతే షోల్డర్ బుట్ట ఇప్పించాను, ఇది బాహుబలి బుట్ట చేయించాను. రెండు మోడల్స్ వచ్చాయి. క్లాత్ని అడ్జస్ట్ చేయడంలోనే ఉంటుందండి మెయిన్ లాంగ్ ఫ్రాక్స్ కల్లా. ఓకేనా. ఇది కూడా అంతే అండి, సేమ్ చాలా విమ్ వచ్చింది, గమనించండి. ఇది బ్యాక్ కూడా సేమ్ అండి. బ్యాక్ మనం ఫ్రంట్ ఎలా డిజైన్ చేయించాము బ్యాక్ కూడా అలాగే చేయించాను అనమాట. ఓకేనా. ఇదేంటంటే మనకి గ్రీన్ కలర్ లాంగ్ డ్రెస్ వచ్చి షోల్డర్ బుట్ట పెట్టించాము. ఇది బాహుబలి బుట్ట పెట్టించాం కదా. రెండు మోడల్స్ ఉంటాయి అనమాట. ఓకే. ఇవి 2 సెట్స్ కూడా ఒక పాప 2 పిల్లలు అండి, వాళ్ళ సిస్టర్స్కి ఇద్దరికి 2 కూడా. ఓకేనా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి చేయించుకోవాలంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.